హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ సంధ్య. ఫ్రెండ్స్, ఈరోజు బేబీకార్న్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బేబీకార్న్ కర్రీ కోసం నేను 4 మీడియం సైజ్ టొమాటోలను ఉడికించి పేస్ట్ చేసి తీసుకున్నానండి. 10 జీడిపప్పులు, 1 టీ స్పూన్ పుచ్చకాయ గింజలను నానబెట్టి పేస్ట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగానే బాయిల్ చేసుకొని కట్ చేసుకున్న బేబీకార్న్ ముక్కలను వేసుకొని కాసేపు వేయించుకోవాలి. బేబీకార్న్ని నేను 200 గ్రాములు తీసుకున్నానండి. లైట్గా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగాక 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలను చిన్నముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకున్న టొమాటోలను వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టొమాటో పేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని కాస్త నీళ్ళు పోసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. టొమాటోలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిందండి. ఆయిల్ కూడా మనకి కాస్త పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బేబీకార్న్ పీసెస్ని కూడా వేసుకోవాలి. గ్రేవీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి రావడానికి సరిపడా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా మనకి కనిపిస్తుంది కదండి, కూర ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. బేబీకార్న్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది రైస్లోకి అండ్ రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.